రోజు మనం పెద్దమ్మ తల్లి గుడి ఆపోజిట్ లో ఉన్న నాటీ కోడి అనే ఒక కొత్త ప్లేస్ ఓపెన్ అయింది. అంబియన్స్ చూడడానికి క్లాసీగా అండ్ ప్రీమియం గా ఉంది. అండ్ ఏదైనా కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మీ లిస్ట్ లో ఈ రెస్టారెంట్ అయితే పక్కాగా పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళ మెన్యూ హైదరాబాద్ లో ఉండే రెస్టారెంట్స్ మెన్యూ కంటే చాలా డిఫరెంట్ గా ఉందంట. వెళ్ళి తెలుసుకుందాం పదండి. హాయ్ అండి, వెల్కమ్ టు నాటీ కోడి. సో గైస్, ఇప్పుడు మనతో పాటు నాటీ కోడి మేనేజర్ గారు ఉన్నారు, రమేష్ గారు. హలో రమేష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నామండి. వెల్కమ్ టు నాటీ కోడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ నాటీ కోడి అనే స్పెషాలిటీ ఏంటి మాకు చెప్పండి. ఈ రోజు చాలా ఐటమ్స్ ఉన్నాయండి, డిఫరెంట్ గా సిగ్నేచర్ యూనిక్ డిషెస్ ఉన్నాయండి. ఈవెన్ సూప్స్ నుంచి మెయిన్ కోర్స్ నుంచి సమ్ స్పెషల్ కాక్టైల్స్ నుంచి అన్ని చాలా డిఫరెంట్ ఉన్నాయి. మీరు ట్రై చేద్దరు, చాలా బాగుంటుంది. మెనూ అంతా చాలా యూనిక్ ఉంది. ఓకే, అంబియన్స్ చూసుకుంటే క్లాసీగా అండ్ ప్రీమియర్ గా చాలా అంటే చాలా బాగుంది. సో అంబియన్స్ గురించి చెప్పండి. అంబియన్స్ అల్టిమేట్ అండి. మీరు అసలు ఎలా ఉంటుందంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ప్రైవేట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. చాలా జరుగుతున్నాయి, చూస్తున్నారు మీరు. ప్రైవేట్ పార్టీస్ అని, కార్పొరేట్ కానీ, గెట్ టుగెదర్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, కిటీ పార్టీస్ కానీ చాలా బాగుంది. అంబియన్స్ అయితే బ్యూటిఫుల్ అసలు. ఓకే, అండ్ మేము విన్నాము మీ మెన్యూ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. హైదరాబాద్ లో ఉండే అన్ని రెస్టారెంట్ తో కంపేర్ చేసుకుంటే ఈ మెన్యూ అయితే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పారు. చాలా యూనిక్ ఉందన్నమాట. అసలు కొంచెం డిఫరెంట్ రెసిపీస్ తోటి చేశారు. కొన్ని కేరళ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని కర్ణాటక ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం చాలా యూనిక్ ఉంది మెనూ అంతా. మీరు ట్రై చేయండి. నేమ్స్ ఒకటి డిఫరెంట్ కాదు, ఈవెన్ రెసిపీస్ కూడా డిఫరెంట్ అనమాట. తమలపాకు గట్టు చారు అని ఉంది, మల్లెపూల చారు ఉంది. డిఫరెంట్ ఉందన్నమాట మీకు మెనూలో. అది కాకుండా మీకు డిఫరెంట్ మాక్టైల్స్. ఆ మెనూలో వచ్చేసి మీకు సమ్ కుక్కర్ పులావ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు నాటుకోడితో ఉంది, మటన్తో ఉంది, చికెన్తో ఉంది. అన్ని చిట్టి ముచ్చాలతోటి లైవ్లో మీకు చేసి ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మీరే ఇవ్వండి ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి అది. ఓకే అండి, సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము ఒకసారి. ప్లీజ్. చిల్ అవ్వాలి అనుకున్నా, ఫ్యామిలీతో లంచ్ అండ్ డిన్నర్ ప్లాన్ చేయాలి అనుకున్నా, నాటీ కోడి ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఫస్ట్ అయితే ఈరోజు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో అంబియన్స్ అయితే ఎవ్రీథింగ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సీటింగ్ గురించి మాకు డీటెయిల్గా చెప్పండి. సీటింగ్ వచ్చేసి మీకు కింద ఒక 100 ఉంటుంది, పైన 100-200 వరకు వచ్చేస్తుంది. కింద కాకుండా మీకు పైన కూడా ప్రైవేట్ ప్లేసెస్ ఉందన్నమాట. కార్నర్ సోఫా సెక్షన్ ఉంటుంది. ఇలా వచ్చేసి ఒక 10 మెంబర్స్ కలా కూర్చోవచ్చు, ఒక 20 మెంబర్స్ కలా అకామిడేట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ప్లేస్ అంటే చాలా ఫైన్ డైనింగ్ ప్రైవేట్ ప్లేస్ ఉంది, చాలా బాగుంటుంది. ఓకే, బర్త్డేస్ పార్టీస్, కిటీ పార్టీస్ అన్నీ జరుగుతుంటాయండి. కిటీ పార్టీ జరుగుతుంది, బర్త్డే పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళతో ఒక డెల్ వాళ్ళతో ఒక 25 మెంబర్స్ గెట్ టుగెదర్ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో చాలా బాగుంటుంది ప్లేస్. నాటీ కోడి స్పెషల్ డిషెస్ అన్ని నా కళ్ళ ముందు వచ్చేసాయి. వీళ్ళ దగ్గర మెన్యూ ఇందాక చెప్పాను కదా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడైతే స్వయంగా డిషెస్ అన్ని నా కళ్ళ ముందు వచ్చేసాయి. వావ్, చూడడానికి డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్క డిష్. ఇదే స్టార్ ఆఫ్ ది డిష్, రమ్యకృష్ణ బజ్జీ. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి జంగ్లీ మాస్, భీమవరం చికెన్ బిర్యానీ. సో నంబర్ ఆఫ్ స్టార్టర్స్ అయితే మనకి డిఫరెంట్ గా తవ్వా ఫిష్ అని, తవ్వా చికెన్ అని ఎన్నో డిఫరెంట్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. మీకు మొజిటోస్ కానీ, మాక్టైల్స్ ట్రై చేయాలి అన్నా కూడా ఫ్రూట్ బేస్ లో కూడా మనకి వాటర్ మిలన్ మొజిటో అండ్ గోవా మాక్టైల్ అయితే ఇచ్చారు. మెయిన్ కోర్స్కి వచ్చేసరికి మనకి భీమవరం చికెన్ బిర్యానీ. ఇప్పుడు నేను ప్రతి ఒక్క డిష్ని ట్రై చేయబోతున్నాను. నా జెన్యూన్ రివ్యూ అయితే మీకు చెప్పబోతున్నాను. సో యమ్మీ. వావ్, ఆ మటన్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయింది అంటే జస్ట్ ఇట్లా నోట్లో పెట్టంగానే కరిగిపోయే అంత సాఫ్ట్గా కుక్ అయింది. అండ్ టేస్ట్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు నేను తవ్వా ఫిష్ని అయితే ట్రై చేయబోతున్నాను.
వావ్, సో డెలిషియస్. వావ్. సో ఇలాంటి తవ్వ ఫిష్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా యూనిక్ అంటే యూనిక్గా ఉంది. జస్ట్ ఇలా నోట్లో పెట్టంగానే అంత కరిగిపోయింది. ఫ్లేవర్స్ కూడా ఎవ్రీథింగ్ బ్యాలెన్స్గా ఉన్నాయి. స్పైసెస్ కూడా మనకి నోట్లో తెలుస్తున్నాయి, ప్రతి ఒక్క స్పైసెస్ కూడా. సో ఇప్పుడు మనం భీమవరం చికెన్ కుక్కర్ పలావ్ని ట్రై చేసేద్దాం. చూడండి ఎంత స్పైసీ అండ్ ఎంత పొగలు వస్తుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఒక బైట్ తీసుకుందాం. వావ్, సో నైస్. భీమవరం చికెన్ కుక్కర్ పలావ్ అయితే అద్భుతం, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే పక్కా మీరు ఇక్కడ నాటి కోడికి వస్తే చికెన్ కుక్కర్ పలావ్ అయితే మస్ట్ ట్రై అని చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇందాకనే మనం యమ్మీ డిషెస్ని అయితే ట్రై చేసేసాం. ప్రతి ఒక్క డిష్ యూనిక్గా అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం స్టార్ ఆఫ్ ది డెజర్ట్లో వెన్నపూస హల్వాని ట్రై చేసేద్దాం. వావ్, చూడండి మనకి అరిటాకులో ఈ వెన్నపూస హల్వా అయితే ఇచ్చారు. వావ్, డెలిషియస్, చాలా అంటే చాలా బాగుంది. హలో హైదరాబాద్, వెల్కమ్ టు నాటి కోడి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు ఇక్కడికి వస్తే. మీకు ఫుడ్ కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. లొకేషన్ వచ్చేసి జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర నియర్ బై. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిట్టి పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, గెట్ టుగెదర్ కానీ, కార్పొరేట్ లెవెల్లో ఏదైనా చేసుకోవచ్చు. ప్లేస్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది. మీకు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది. ప్లీజ్ డూ విజిట్. థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్, ఫుడ్ అయితే చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది. నాకైతే పర్సనల్గా వీళ్ళ వెన్నపూస హల్వా అయితే చాలా అంటే చాలా నచ్చేసింది. నాటి కోడికి వస్తే వీళ్ళ పక్కా వెన్నపూస హల్వా అయితే ట్రై చేయకుండా వెళ్ళిపోకండి. అండ్ లొకేషన్ వచ్చేసి పెద్దమ్మ గుడి పక్కనే ఉంది నాటి కోడి. స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అవైలబుల్గా ఉన్నారు. వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.